నమస్తే. పాషమైలారంలో జరిగిన అతిపెద్ద ప్రమాదం దాదాపు 50 మందికి పైగా పొట్టన పెట్టుకున్నది. ఇంకా అక్కడ సహాయక కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. ఇంకా 5-10 బాడీలు బయటకు వచ్చే అవకాశం ఉంది. మా వాళ్ళు ఎక్కడున్నారో చెప్పండి అని ఒకవైపున అధికారులని, ప్రభుత్వాన్ని, అక్కడున్న బాధితులు ప్రశ్నిస్తున్నారు. చాలా దారుణమైన ఘటన. కారణం ఏంటి అంటే రియాక్టర్ పేలింది. రియాక్టర్ పేలడంతో G+2 భవనం ఒక్కసారిగా కుప్పగూలింది. ఆ శిథిరాల కింద అంతా సమాధి అయిపోయారు. దాదాపు 140 మందికి పైగా ప్రాంతంలో ఉన్నట్టుగా కొంతమంది బయటకు వచ్చారు, కొంతమంది ప్రాణాలు కోల్పోయారు, ఇంకా కొంతమంది అందులోనే ఉన్నారు. ముఖ్యమంత్రి ఇవాళ సందర్శించిండు, వాళ్ళందరికీ సానుభూతి తెలిపిండు. ₹1,00,000 పరిహారం అన్నాడు. మోదీ 2 లక్షల పరిహారం అన్నాడు. అంతా బాగానే ఉన్నది. వీళ్ళేదో వెళ్ళి పరామర్శిస్తున్నారు, సానుభూతి వ్యక్తం చేస్తున్నారు, సంతాపం తెలుపుతున్నారు. కానీ భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది. కానీ అది ఎక్కడైనా కార్యాచరణ దిశగా ముందుకెళ్తున్నారా? ఎక్కడ కనబడట్లేదు. ముఖ్యంగా ఈ పాషమైలారం పొల్యూషన్ గురించి చాలా పెద్ద చర్చ ఇప్పుడు కాదు, గతంలోనే జరిగింది, దశాబ్దాల కిందనే. స్వీడన్కు చెందిన శాస్త్రవేత్తలు పాషమైలారం పటాన్ చెరువు ప్రాంతానికి వచ్చి విచారించి వాళ్ళు అతి భయంకరమైన రిపోర్ట్స్ మన ముందు పెట్టిపోయారు. కానీ మన ప్రభుత్వాలు ఈ కెమికల్ కంపెనీలను ప్రోత్సహిస్తూనే ఉన్నాయి, ఈ ఫార్మా కంపెనీస్ని. ఫర్ ఎగ్జాంపుల్ మనం దివీస్ కానీ ఇంకా చాలా ప్రాంతాల్లో కంపెనీస్ చూస్తే ఆ ప్రాంతాలు పూర్తిగా ధ్వంసం అయిపోయినాయి. విదేశాల్లో, అమెరికా లాంటి దేశాల్లో ఈ కంపెనీలు ఉన్నాయి, ఓన్లీ మన దేశంలోనే ఉంటాయి. ఎందుకంటే మన దగ్గరే రాజకీయ నాయకులు, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు దొంగలు, దోపిడీదారులు ఉంటారు కాబట్టి వాళ్ళవే కంపెనీలు. కాబట్టి ఇక్కడ కంపెనీలు పెట్టడానికి అనుకూలమైన జీవోలు తీసుకొస్తారు, చట్టాలు తీసుకొస్తారు. కానీ అక్కడ అట్లా కాదు, ప్రజలు తిరగబడతారు. సో మనం ఇక్కడ తిరగబడకపోవడమే ప్రధానమైన కారణం. ఇక్కడ 50 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం ఒక ఎత్తు అయితే, ఈ పొల్యూషన్ని పీలుస్తూ కొన్ని వందల వేల మంది ప్రతి సంవత్సరం ప్రాణాలు కోల్పోతున్నారు. ఇది ఎవరికి తెలియదు కదా, లెక్కలో లేనటువంటి సమాచారం ఇది. దీని మీద పాషం యాదగిరి సార్ ఉన్నారు. దాంతోపాటు పాషమైలారం, తెల్లాపూర్, పటాన్ చెరువు ప్రాంతానికి సంబంధించిన ఆ గ్రామాలకి చెందిన నాయకులు కూడా మనతో ఉన్నారు. వాళ్ళతో కూడా మనం డిస్కస్ చేద్దాం. కొల్లాపూర్ సత్తయ్య గారు ఈశ్వర్ ప్రసాద్ గారు వీళ్ళు కూడా అక్కడ ఉన్న కాలుష్యం మీద, రకరకాల అంశాల మీద సామాజికవేత్తలుగా పోరాటం చేస్తూనే ఉన్నారు. యాదగిరి సార్, ముందుగా మీరు నా ప్రతి ఇంటర్వ్యూలో మీరు పాషమైలారం పేరు ఎత్తుతూ ఉంటారు. పటాన్ చెరువు, పాషమైలారం, స్వీడిష్ కంపెనీ వాళ్ళు వచ్చారు, పోయారు, రిపోర్ట్లు తయారు చేశారు అని. ఇవాళ జరిగిన ఘటన మీద మీరు ఎట్లా రెస్పాండ్ అవుతున్నారు? ఇప్పుడు ఈ రోజు జరిగింది ఇంత ఘోరం. 50 మంది, ఎంతమంది చచ్చిపోయినారో తెలియదు. 50 మందికి పైగా ఎక్కువ కూడా కావచ్చు, అందరూ చచ్చిపోయినచ్చు కూడా, 100 మంది కూడా కావచ్చు దాంట్లో. కానీ వాళ్ళకి నష్టపరిహారం ఏమిస్తారు? ఎక్స్గ్రేషియా. తెలంగాణలో సామెత ఏముంటుందంటే, వాడు మెడకోసుకుపోయినట్టు మంచి దొంగ. మెడకోసుకొని పోయి ఏం చేసి మంచి దొంగ ఎట్లా అయిందమ్మా అని అడిగితే, వాడు అందరు దొంగలే బిడ్డ, వీడు మంచి దొంగ, మన మెడలు కోసినాక మన చెవుల కొమ్మలు ఒలిచి మన చేతిలో పెట్టిపోతాడు బిడ్డ అన్నదట. నష్టపరిహారం అట్లాంటిది. ఏం నష్టపరిహారం అది? చచ్చినాక ఎందుకు మన చెవుల కమ్మలు మనకు ఒలిచి పెడితే ఏముంటుంది? అసలు ఈ రోజు జరిగింది 50 మంది అనుకుందాం, లేదా 100 మంది అనుకుందాం, కానీ రోజు 100 మంది చచ్చిపోతున్నారు. తెలుస్తలేదు వాళ్ళకు. ఎందుకంటే దాని మీద స్వీడన్ కంపెనీ వచ్చి, స్వీడన్ రీసెర్చర్స్, స్వీడనే కాదు అనేక దేశాల నుంచి వచ్చి పరిశోధన చేశారు. ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, పటాన్ చెరువు, పాషమైలారంలో 92 మందుల కంపెనీలు ఉన్నాయి. 92 మందుల కంపెనీలు ఉన్నాయి. వాటన్నిటికీ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఉంటాయి. అటు నుంచి వచ్చిన కాలుష్యాన్ని శుద్ధి చేయాలి. శుద్ధి చేయడం ఇంపాసిబుల్. వాళ్ళన్నీ ఒక ట్రీట్మెంట్ ప్లాంట్లు వేసి గిర్రన తిప్పుతుంది మిషన్. తిరిగినాక కింద మడ్డి వస్తుంది, పైన శుద్ధి అవుతుంది అంటారు. అదంతా మడ్డిని, నీళ్ళని తీసుకొని పోయి ఎక్కడో వదిలిపెట్టాలి. 2 రకాల జరుగుతాయి. డివిస్ కూడా అక్కడే జరుగుతున్నది, చౌటుప్పల దగ్గర. దీన్ని తీసుకొని పోయి ట్యాంకర్లు నింపాలి. ట్యాంకర్లు నింపి తీసుకెళ్ళి ఎక్కడేస్తున్నారు? నక్కవాగు, హల్దివాగు, ఇసుకవాగు, పసుపు రోడ్ల మీద పోస్తున్నారు. ఇంకా అంతకంటే భయంకరమైనది ఏమంటే, కిందికి 800 మీటర్లు, 800 అడుగులు బోర్లు వేసి బోర్లు పోస్తున్నారు. కింద అండర్ గ్రౌండ్ స్ట్రీమ్స్ ఉంటాయి. నది భూగర్భంలో కూడా నదులు ఉంటాయి. మన నీరు వచ్చేది భూగర్భ జలాలే కదా పైకి వచ్చేది. అవన్నీ విషమైపోతున్నాయి. పశువులు తాగలేవు, మనుషులు తాగలేరు, మొక్కలు చచ్చిపోతాయి. అండర్ గ్రౌండ్ స్ట్రీమ్స్ అంటారు వాటిని, సబ్టెరేనియన్ స్ట్రీమ్స్. టెరైన్ కింద ఉంటాయి అవి. అవన్నీ కలుషితం అయిపోతున్నాయి. ఇప్పుడు మనము దివీస్ కంపెనీ చూసుకుందాం. అనేక సార్లు జిట్టా బాలకృష్ణ లాంటి వాళ్ళు కూడా పోయి తీసి చూపించారు. నల్లగా అయిపోయినాయి నీళ్ళన్నీ. ఆ పక్కన చటుపల్ పక్కన పంతంగి, కాట్రేవు, జేకేసారం, తాళసింగారం పక్కన తేరెట్, అవన్నీ కొయ్యలు కూడా మొత్తం భూగర్భాల నాశనం. పోతిగూడెం, అన్ని చోట్ల అంత పోచంపల్లి దాకా మొత్తం విషయం అయిపోయినాయి. మొత్తుకుంటున్నారు వాళ్ళంతా. అందరికి ఏం చేస్తారంటే, వాడు అందరికంటే రిచెస్ట్ ఆంధ్ర అండ్ తెలంగాణ. ఆయన మురళీకృష్ణ ప్రసాద్, చంద్రబాబు నాయుడు చుట్టం ఆయన, డివిస్ కంపెనీ.
ఆయన ఏం చేస్తాడు, సిఎస్ఆర్ ఫండ్స్ కింద జనానికి తెలియదు కదా, మెరికెప్టన్ గ్యాస్ వస్తుంది, అది విషం పీలిస్తే రోగాలు వస్తున్నాయి, కింద భూగ్రహాలు ఇస్తే తాగితే రోగాలు వస్తున్నాయి, అవి చెప్పకుండా ఏం చేస్తారంటే కాట్రేవు ఊరికే పోదాం, కాట్రేవుకి పోతే పక్కనే పంతంగి పక్కన సిఎస్ఆర్ ఫండ్స్ మంచిగా రోడ్లు వేస్తాడు, అంతే, గుడి బాగా చేస్తాడు, బడి బాగా చేస్తాడు, పచ్చగా ఉంటాయి, జనానికి ఏం తెలుసు, అబ్బా మా ఊరు ఎంత బాగా చేసిందంటే వాటర్ ప్లాంట్ పెడతాడు, నీళ్లు తాగుతారు. కానీ ఆ మొత్తం పీల్చే విషయం ఎక్కడ పోతుంది, అది ముగ్గులోకే పోద్ది, రోగాలు వస్తాయి, చచ్చిపోతారు, క్యాన్సర్స్. అది తెలియదు కదా జనానికి, అమాయకులు కదా, అబ్బా అని చప్పట్లు కొడుతారు. అందరు రాజకీయ నాయకులకు లంచాలు ఇస్తాడు, అందరు రాజకీయ నాయకులు సర్పంచులు గిరిపంచులు ఉంటే వాళ్ళకు పెళ్లిళ్ళు హైదరాబాద్లో నవాబులను తలుచుకునే విధంగా పెళ్లి అయితే మురళీకృష్ణ ప్రసాద్ చేస్తాడు, హైదరాబాద్ జరుగుతాయి, అద్భుతంగా ఆయన ఖర్చు పెట్టి చేస్తాడు. ఒక్కొక్క పెళ్లికి 30 లక్షలు 40 లక్షలు భోజనాలకే పెడతాడు, అంత పెద్ద ఎత్తున ఖర్చు పెడతాడు, అందరినీ కొనేస్తాడు. సేమ్ థింగ్ ఇక్కడ జరిగేది కూడా అదే. కానీ ఏమున్నది, ప్రభుత్వాలు ఎటువంటి మనకు తెలుసు కదా, నష్టపరిహారం ఏముంటుంది, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉంటుంది. ఒక మందుల కంపెనీ పెడేటప్పుడు ఏం చేయాలంటే ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ పబ్లిక్ హియరింగ్ అని ఉంటుంది. ఇక్కడ పర్యావరణం మీద ఏం ప్రభావం చూపిస్తుంది పబ్లిక్ హియరింగ్ చేయాలి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రావాలి, కలెక్టర్ రావాలి, ఎవ్వరు ఏం మాట్లాడారు, వాళ్ళకి చెప్పాలి ఇట్లా జరుగుతుంది, ఈ నష్టం ఇట్లా నష్టం వస్తుంది, రోగాలు వస్తాయి, సమ్మతమైన అని అడగాలి. జనం సమ్మతం అంటేనే ఫ్యాక్టరీ పెట్టాలి. అసలు ఏ ఎన్విరాన్మెంట్ ఉండదు, సంతకాలు కలెక్టర్ సంతకం పెట్టేస్తాడు, పొల్యూషన్ కంట్రోల్ సంతకం పెట్టేస్తారు. దొంగలు మనం చూస్తున్నది ఓపెన్ కాస్ట్లో అయితే అంతే ఉంటుంది. ఈ మందుల కంపెనీలు ఎంత భయంకరంగా ఉంటాయంటే ఎవ్వడు మాట్లాడడానికి వీల్లేదు. పోలేపల్లి ఉందనుకోండి, మన జడ్చర్ల దాటినాక ఉంటుంది, అక్కడ జనం 9,000 ఎకరం చంద్రబాబు నాయుడు టైంలో భూమి లాక్కున్నది వాళ్ళది, ముదిరెడ్డిపల్లి పోలేపల్లి 9,000 ఎకరం పంట పండింది, 18,000 పంట పండేది. జనమంతా ఎదిరిస్తే సర్పంచ్ ఉపేందర్ రెడ్డి అని ఉండేవాడు, ఎదిరిస్తే బంగ్లా మీద పండుకున్నప్పుడు ఆయనకి ఏ అలవాటు లేదు, మందు లేదు, మాకు లేదు, సిగరెట్లు ఏదేం లేదు, కొంచెం లెఫ్ట్ భావాలు ఉండేవి, పెద్ద పెద్ద బండరాలు ఎత్తి కొట్టి చంపేసి ఎదిరిస్తున్నాడని మత్తులో తాగి కింద దూలిపడి చచ్చిపోయింది అని చెప్పారు కలెక్టర్ రిపోర్ట్. తర్వాత బాలస్వామి గౌడ్ ఇంకా బతికే ఉన్నాడు, అందరు చూస్తున్నాక కొట్టేసింది, చచ్చిపోయిన వదిలేసిపోయినారు, కాలు చేతులు ఆడి పడుకొని ఉన్నాడు బాలస్వామి గౌడ్. 3-4 చంపేశారు, వెంకటేశ్వర అంటూ చంపేశారు, మద్దిలేటిని చంపేశారు, మధు కాగలంటూ ఇవన్నీ చూసి ఘోరాలు భరించలేక మందు కొట్టి చచ్చిపోయాడు, లేకపోతే మెంటల్ అయిపోతుండే. 22 మంది ఉరేసుకొని చచ్చిపోయారు, భూములు పోతే బయటలో లెక్కుంటారు అక్కడ. 18 మంది గుండెపోటు చచ్చిపోయారు. ఇంతమంది చచ్చిపోతే ఏమైంది, నెట్ల కూడా కొట్టుకోండి, పోలేపల్లి ఏమైంది సరే జరిగింది. అక్కడ అరబిందో హీటరో కంపెనీలు అన్నీ ఇప్పుడు ఏమవుతుంది, పక్కనే దిండివాగు ఉంటుంది, దుందిబి అంటుంది, పక్కనే ఉంటుంది, మొత్తం ఆ పొల్యూషన్ అంతా వచ్చేసి దుందిలు పడుతుంది, దుందివి పోయి మూసిలో పడుతుంది, మూసి పోయి కృష్ణ కలుస్తున్నది, ఓడపల్లిలో విజయవాడ రాకపోతుంది. ఎంత పొల్యూషన్ అది, భయంకరమైన పొల్యూషన్. సూపర్ బగ్ అంటారు, అంటే డ్రగ్ రెసిస్టెన్స్ వస్తుంది. ఇప్పుడు అక్కడ ఏమవుతుందంటే మన పాశమలారం పటంచెరు, దాని విషయం మీరు ఒక్కసారి చూడండి, నెట్ చూద్దాం ఇప్పుడు ఒకసారి, ఇది చూద్దాం పటాన్చెరు, దీని గురించి ఏం రాసినో మీరు జస్ట్ టైప్ చేయొచ్చు, పటాన్చెరు ఫార్మా పొల్యూషన్ స్వీడన్ అని చెప్తే మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇంకా చాలా ఉన్నాయి, ఒకటి కాదు 100 కొద్ది ఉన్నాయి, ఒక్క మెతుకు చూద్దాం మనం అంతే. Patancheru, an industrial area on the outskirts of Hyderabad, India, is known for its high levels of pharmaceutical pollution, with research indicating significant contamination water, soil and air. A study by Swedish scientists in 2007 highlighted the issue of pharmaceutical effluent from Patancheru's drug manufacturing plants. This pollution has drawn global attention, particularly from researchers in Sweden who have investigated the environmental and health impacts ఆఫ్ ది కంటామినేషన్. ఇప్పుడు ఇది పైన ఇంకా కింద చాలా ఉంటుంది చూస్తే, వీళ్ళే కాదు ప్రపంచం మొత్తం నుంచి అనేక మంది వచ్చి పరిశోధన చేశారు. వాళ్ళు ఎందుకు చేశారంటే ఈ కంపెనీలు ఫార్మా కంపెనీలను అమెరికాలో పెట్టినారు, యూరోప్లో పెట్టినారు. ఎందుకంటే కంటామినేషన్ భయంకరంగా రోగాలు వస్తాయి. మెరికెప్టన్ గ్యాస్ బయటకు వస్తే పీలిస్తే రోగాలు వస్తాయి, భూమి లోపలికి పోతే రోగాలు వస్తాయి, డ్రగ్ రెసిస్టెన్స్ వస్తుంది. అంటే ఇప్పుడు ఏం డిసైడ్ చేశారు ఆ రోజు వీళ్ళు? రిపోర్ట్ అద్భుతమైన రిపోర్ట్. 2007 అంటే మీరు అప్పుడు మంచి ఫామ్ లో పోయినాము, మేము కోర్టు ఫామ్ లో ఉన్నాము, మేము ఉద్యమం చేసినాము, తెలంగాణ ఉద్యమం చేసే సమయంలో అది చేసి అప్పుడు ఇంక తెలంగాణ రాలేదు కదా, ఇంకా ఆ తర్వాత 4-5 ఏళ్లకు నేను నిరూపరెడ్డి పరిశోధన చేసి, నిరూపరెడ్డి వాళ్ళ ఫాదర్ అక్కడ ఎమ్మెల్యేగా ఉండేవాడు కదా, పోయి మేము సుప్రీంకోర్టు కూడా పోయినాం, కేసు వేసినాం, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. అక్కడ గాలి పీలిస్తే ఏం రోగాలు వస్తున్నాయి, నీరు తాగితే ఏం రోగాలు వస్తున్నాయి చూడండి, పరిశోధన చేసి ఆ రోగాలకు వైద్యం చేయడానికి ఆసుపత్రి పెట్టండి. ఆ రోజు చెప్పింది ఏంటంటే, ఈ 2007 కన్నా ముందు, అది ఇప్పటికి 25 ఏళ్ళు అవుతుంది, దానికి ఆసుపత్రి పెట్టండి 500 కోట్లతో అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇప్పటిదాకా అమలు కాలేదు. ఆసుపత్రి లేదు, ఏముంటది, ఏ జడ్జిమెంట్ అమలు కాదు, జడ్జిమెంట్లు అనుకూలంగా రావు. ఇప్పుడు భోపాల్ గ్యాస్ ఉంది అనుకోండి, వర్స్ట్ ఇండస్ట్రియల్ డిజాస్టర్ ఇన్ ది వరల్డ్ ఆఫ్టర్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్.
పారిశ్రామికంలో వచ్చినాక గత 250 ఏళ్లలో ఇంతకంటే పెద్ద ప్రమాదం జరగలేదు. ఒక్కరోజు 1984 డిసెంబర్ 2 ఆ రోజు 65,000 మంది చచ్చిపోయారు. రాజీవ్ గాంధీ ఏమన్నా 65,000 కాదండి 25,000 అన్నాడు. 25,000 మంది చచ్చిపోయారు. తర్వాత 1 yearలో 1.5 lakh చచ్చిపోయారు. ఇంత చచ్చిపోతే జడ్జిమెంట్ ఏమొచ్చింది 97లో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మహమ్మద్ జడ్జిమెంట్ ఏంటంటే ఇట్ ఇస్ లైక్ కార్ యాక్సిడెంట్. డూ వి డిచ్ అవర్ కార్ ఇఫ్ అవర్ కార్ మీట్స్ ఇన్ యాక్సిడెంట్? ఇట్ ఇస్ కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంట్ టు మర్డర్. మరి యూనియన్ కార్బైడ్ వాడు ఆండర్సన్ ఒక్కరోజు పోలీస్ స్టేషన్ మెట్లెక్కలే, కోర్టు మెట్లెక్కలే, జైలు మెట్లెక్కలే, ఏ విమానం దిగిండో అదే విమానం ఎక్కి వెళ్ళిపోయిండు. వానికి శిక్షలే లేవు. ఒక్కరోజు పార్లమెంట్లో చర్చ లేదు. ఏం న్యాయస్థానాలు మీవి, ఏం పార్లమెంట్లు? మరి ఇంత ఉంటే ఇక్కడ ఏం జరుగుతుంది? అక్కడదే అంత జరుగుతుంది. ఇక్కడ కూడా చర్చ అంతా దేని మీద? రియాక్టర్ ఎట్లా వేరింది, రియాక్టర్ పేలకుండా ఉండడానికి చర్యలు ఏంది, చిన్నవి జరుగుతుంది. అసలు ఇది ఇంత జరిగితే ఎందుకు వాళ్ళు వచ్చేసారంటే అక్కడ సూపర్ బగ్ వస్తుంది ఈ ఏరియాలో. సూపర్ బగ్ అంటే ఏంటంటే ఇప్పుడు 92 మందుల కంపెనీలు ఉన్నాయి. 92 ఇప్పుడు దీని పక్కన కూడా చెరువు ఉంది కదండి. క్లియర్ గా చెరువు ఉంది. కాలుష్యం అయిపోయింది. ఇప్పుడు అవి ఏం చేస్తున్నారు? నక్క వాగు, హల్దీ వాగు, ఇసుకలో పడేస్తున్నారు. ఈ కాలుష్యం అంతా పడేస్తే ఏమవుతుందంటే మలేరియా మందు ఉంటుంది దాంట్లో. సూపర్ బగ్ మీరు గురించి. సూపర్ బగ్ అంటే డ్రగ్ రెసిస్టెన్స్ మందు పనిచేయదు. ఏమైపోద్దంటే ఆ మందు అక్కడ ఉంటే పడితే ఇంకా 91 మందులతో కలిసి ఆ మలేరియా మందు పలచబడిపోతుంది. ఎవరైనా మనిషి దగ్గరలో ఎక్కడైనా దొడ్డి కూర్చుంటే ఆ షిట్ వచ్చి పెంట వచ్చి వాగులో పడుతుంది. నీళ్ళు కూడా ఉన్నాయి కదా, ఇంకా పలచబడ్డది. దాంట్లో మలేరియా బ్యాక్టీరియా ఉంది కదా, వెక్టర్ అంటారు దాన్ని, ఉంది. దానికి తిండి కావాలి కదా, అది ఏం చేస్తుంది? మలేరియా మందునే తింటుంది. ఎందుకంటే మలేరియా మందు పలచబడ్డది కదా. తిన్నాక ఏమవుతుంది అంటే దాని జీన్ మ్యూటేషన్ మారిపోతుంది, రెసిస్టెన్స్ వచ్చేస్తుంది దానికి. రోజు కొంత పాము కాటేసుకుంటే కొంత నిజంగా పాము కాటేస్తే మీకు ఏం కాదు, అట్లా డ్రగ్ రెసిస్టెన్స్ వస్తుంది. వచ్చినాక ఏమవుతుంది అంటే ఇక్కడ డ్రగ్ రెసిస్టెన్స్ వస్తే అమెరికాలో కూడా జీన్ మ్యూటేషన్ అవుతుంది అక్కడ బ్యాక్టీరియా. ఎందుకంటే భూమి ఇట్లా ఉంటుంది కదా, రౌండ్ తిరుగుతుంటది కదా, ఇక్కడున్న బ్యాక్టీరియా పైకి పోతుంది కదా, అమెరికా కూడా ఇక్కడ ఇండియా మీద ఉన్నది ఇట్లా పోయింది అనుకోండి, ఆడ అమెరికా మీదకి పోతుంది. కాలుష్యం కూడా కిందికి వచ్చినప్పుడు అమెరికా మీద పడుతుంది, యూరోప్ మీద పడుతుంది, ఎక్కడైనా పడవచ్చు అది. సో ప్రపంచవ్యాప్తంగా వెక్టార్ అంటారు దాన్ని, బ్యాక్టీరియా జీన్ మ్యూటేషన్ అవుతుంది. అంటే ఏమవుతుంది? అక్కడ కూడా డ్రగ్ పనిచేయదు. ఇక్కడ మలేరియా బ్యాక్టీరియాకే కాదు, అక్కడ మలేరియా బ్యాక్టీరియా కూడా 24 గంటల్లో జీన్ మ్యూటేషన్ అయిపోతుంది. అక్కడ ఎందుకు అవుతున్నది అంటే ఈ మందుల కంపెనీల్లో జిఎంపీ లేదు, గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ అంటారు, లేవు. కాబట్టి మన దగ్గర మందు పనిచేస్తలేదు. ఇండియా వాళ్ళంతా ఇంపోర్ట్ చేసుకుంటారు. 90% మందులు మన దేశంలోవి అమెరికాకు, యూరోప్కు ఎక్స్పోర్ట్ అవుతాయి. వాళ్ళ దగ్గర మందుల కంపెనీలు పెట్టుకోరు, ఎందుకంటే కాలుష్యం భయంకరంగా ఉంటుంది. జనం ఒప్పుకోరు దానికి. జనం చదువుకున్న వాళ్ళు కదా. ఇక్కడ చదువు రాజకీయ నాయకులందరూ బ్రోకర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు జోకర్లు. వాళ్ళకి ఏం తెలుస్తుంది? చేసిరు జోకర్లు, బ్రోకర్ పరిపాలన ఏముంటుంది? వాళ్ళు గొడవ చేస్తే వాళ్ళు వచ్చి పరిశోధన చేసిరు మందులు ఎందుకు పని చేస్తలేవు. ఎవరు? అక్కడి వాళ్ళు. మా దగ్గర ఇండియా నుంచి మేమైతే మందులకు పెట్టుకోలేము, కంపెనీలు పెట్టలేము, మా దగ్గర రావు. అక్కడ పెడతారు, మేము దిగుమతి చేసుకోవాలి. దిగుమతి చేసింది పని చేస్తలేదు. ఎందుకు అవుతుందంటే జిఎంపీ లేదు, గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ లేవు. వాళ్ళు వచ్చి చెప్తే కొంత మార్చారు, కానీ ఏం చేస్తారు? ఏమి లేదు. నందికంది ఉంది, మొత్తం భయంకరంగా కంపెనీలు. ఆ విషయం అంతా గాలి హైదరాబాద్ దాకా వస్తుంది. హైదరాబాద్ దాకా వస్తే ఎట్లా ఉంటుంది? పక్కన మొత్తం భయంకరంగా ఉంటుంది. అందుకని ఏమవుతుందంటే దీని మీద చాలా పెద్ద భయంకరంగా ఫార్మా క్యాపిటల్ అంటేనే హైదరాబాద్ పాయిజన్ క్యాపిటల్ అయింది. నగరం నడిబొడ్డున ఇప్పుడు ఏకంగా ఫార్మా సిటీ అనే సిటీ పెడుతున్నారు కదా. అది జీరో పొల్యూషన్ అంటే ఎవడైనా ఎట్లుంటుంది అంటే గొంతుకు వస్తాం కానీ రక్తం పొట్టు రాలేదండి అన్నట్టు. అది అట్లెట్లుంటది? వాళ్ళు కేసీఆర్ ఏం చెప్పిండ్రు, కేటీఆర్ జీరో డిశ్చార్జ్ ఎట్లుంటది? వీళ్ళు కూడా అదే అంటారు, గ్రీన్ జోన్ అంట. గ్రీన్ జోన్ రెడ్ గ్రీన్ ఇది గ్రీన్ ఎట్లుంటది? గ్రీన్ ఫార్మ్ అంటే జనాన్ని బేకూఫ్లు అనుకుంటారు. జనం కోపం వస్తే కల్లెర చేస్తారు. ఈ కంపెనీ అదే జరుగుతుంది ఇక్కడ. బుద్ధి తెచ్చుకోండి. రాజకీయ నాయకులు జోకర్లు కదా, ఏ పార్టీలోనే కావచ్చు, అందరు కొనేస్తారు. అన్ని పార్టీలు. మురళీకృష్ణ ప్రసాద్ చంద్రబాబు చుట్టమే కదా, అందరు కొనేసి పార్టీలు. ఆడ జరుగుతుంది అదే చుట్టుపక్కలే. ఎక్కడికైనా పోదాం, జేకేసారం పోదాం, తాళసింగారం పోదాం, తేరటిపల్లి పోదాం, దోతిగూడెం పోదాం, ఎక్కడ కోయిలగూడెం కూడా పోదాం. ఎంత భయంకరంగా ఉంటుంది. ఏం జరిగింది, జేకేసారం ఇంకా సైదులని సర్పంచ్ ఉన్నాడు, కుమరాయన. ఆయన అక్కడ పోయి ఎమ్మెల్యేకు సార్ ఇట్లా మేము ఆందోళన చేస్తున్నాము. ఎవరైనా సైదులు ఎమ్మెల్యే ఎవరు? రాజగోపాల్ రెడ్డి. అప్పుడు ఆయన కాంగ్రెస్ ఉండగా ఆయన ఏమనంటే తెలిసినా, అరే సైదులు నువ్వేందిరా, నువ్వు కుమ్మరి కాదురా అంటే కొండ కాదురా నువ్వు. ఆయన ఎవర్రా? మురళీకృష్ణ ప్రసాద్. ఆయన కొండరా, కొండను తీసుకొని కొండను కొడతావరా, బేకూఫ్ చూర అవుతావురా. అది డైలాగులు వాళ్ళవి.
అంటే వాళ్ళందరూ తినిపిస్తున్నాడు అన్ని పార్టీలు. ఎవ్రీ ఎలక్షన్ అప్పుడు ఆయనే కదా, ఆయనే పెడతాడు అందరికీ. అన్ని పార్టీలకు, ఒక పార్టీ కాదు, ఆల్ పార్టీస్, అన్ని పార్టీ, కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ అందరికీ ఆయన ఇస్తాడు. అంతే. తక్కిన వాళ్ళు కూడా ఇస్తాడు, చూస్తున్న వాళ్ళు కూడా. గెలిచిన వాళ్ళంతా మళ్ళీ నా దగ్గరికి మళ్ళీ వాళ్ళ దగ్గర పోతారు, మురళీకృష్ణ ప్రసాద్ దగ్గర పోతారు. అంతే. అందుకని దేశంలో డెమోక్రసీ లేదు. డెమోక్రసీ అంటే రూల్ బై పీపుల్. ఎవరైనా దేశంలో డెమోక్రసీ ఉందనంటే నా శత్రువు అయితే వాడు బద్మాష్ గాడు, నా మిత్రుడు అయితే బేకూఫ్ గాడు. దేశంలో ఉన్నది క్లెప్టోక్రసీ. పొలిటికల్ సైన్స్లో క్లెప్టోక్రసీ అంటే రూల్ బై థీవ్స్, చోరతంత్రమే ఉంది. మరి ఇంత జరిగితే భోపాల్లో ఒక ఎంపీ మాట్లాడకపోయి, ఒక ఎమ్మెల్యే మాట్లాడకపోయి, ఒక ఐఏఎస్ మాట్లాడకపోయి, కోర్టు జడ్జిమెంట్ ఏమో కార్ యాక్సిడెంట్ అని చెప్పి. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ ని మీరు ఎట్లా ఇప్పుడు ఓవరాల్ గా ఇది చాలా చిన్నది, ఇది కానీ అది పై పైన కనిపిస్తుంది. దాన్ని ఏమంటారంటే పెద్ద ఐస్బర్గ్ ఉంటుంది, టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ ఇంతే ఉంటుంది. ఐస్బర్గ్ కింద ఎంత ఉంటుంది, పెద్ద కొండ ఉంటుంది. ఇది చిన్నదే. రోజు జరుగుతున్నాయి, రోజు అనేక మంది చచ్చిపోతున్నారు, వాళ్ళకి రోగాలు వచ్చి చచ్చిపోతున్నారు. ఏ రోగం అంటే ఏం రోగము అంటారు, అంతే రోగాలే. ఆ ఊర్లన్నీ పాశమేలా మొత్తం అన్ని అంతే. గిహెచ్ఎల్ ఎక్కడికైనా పోండి రోగాలే ఉన్నాయి. తెల్లాపూర్ పోండి, మీరు పైన కొల్లూరు పోండి, వెల్మెల పోండి, ఏ ఊరికైనా పోండి, అదంతా హైదరాబాద్ దాకా వస్తుంది. బానూరు, ఆ రామచంద్రాయుడే మొత్తుకున్నాడు. బానూరు అంటే అంజయ్ ఊరు, అంజయ్ ఊరు. బానూరులో మొత్తం విషయం ఉంది. ఆ రోజుల్లోనే చెప్పారు. నేను రూప్ రెడ్డి గారు పోయి చూసి వచ్చినాము, సుప్రీంకోర్టు లాయర్ ఆయన. పోయి చూస్తే బానూరు అంతా విషయం ఉందని అప్పటికూ చెప్పారు. వీళ్ళందరూ చెప్తూనే ఉన్నారు. ఇంత జరుగుతుంటే, ఇంత కాలుష్య భారం ఉంటే మరి ఎందుకు ఎవరు మాట్లాడతలేరు? ఇది అందుకని ఇది చాలా చిన్నది, టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్. ఈ రోజు జరిగింది పెద్ద కొండ సముద్రం లోపల ఉన్నది. 4 రోజులైతే కంపెనీ కూడా మళ్ళీ స్టార్ట్ అవుతుంది. 4 రోజులు అందరు రాజకీయ పార్టీలు అమ్ముడుపోతారు కదా, ముఖ్యమంత్రులు అమ్ముడుపోతారు, మంత్రులు అమ్ముడుపోతారు, ప్రతిపక్షాలు అమ్ముడుపోతాయి, ఐఏఎస్ అమ్ముడుపోతారు. ఓకే.